ఈరోజు శ్రీమద్ భాగవతం 3rd canto 5th చాప్టర్లో 13th శ్లోకం నుంచి చెప్పుకుందాము. సా శ్రద్ధదానస్య వివర్ధమాన విరక్తిం అన్యత్ర కరోతి పుంసః హరేర్పదానుస్మృతి నిర్వృతస్య సమస్త దుఃఖాప్యహం ఆసుధత్తే. సా అంటే అటువంటి కృష్ణుడికి సంబంధించిన విషయాలు అని మెన్షన్ చేస్తూ సా అంటున్నారు. సా శ్రద్ధదానస్య. శ్రద్ధదానస్య అంటే వాటిని వినాలి అని ఉత్కంఠత కలిగినటువంటి వాళ్ళు. కృష్ణుడికి సంబంధించిన విషయాలను శ్రద్ధగా వినాలి అని ఆరాటపడే వాళ్లకు ఏం జరుగుతుంది? విరక్తిం వివర్ధమాన. విరక్తి పెరుగుతుంది. దేని పట్ల విరక్తి? అన్యత్ర. అన్యత్ర అంటే ఇతర విషయాలు, కృష్ణుడితో సంబంధం లేనటువంటివి. ఎప్పుడైతే కృష్ణ కథ పట్ల అనురక్తి పెరుగుతుందో ఆటోమేటిక్గా ఐహికమైన విషయాల పట్ల విరక్తి కలుగుతుంది. కృష్ణ కథా శ్రవణం వలన ఆధ్యాత్మిక ఆనందం పొందినటువంటి భక్తుల చేత చెయ్యబడే భగవంతుడి చరణ పద్మముల స్మరణ శీఘ్రమే వారి సమస్త దుఃఖాలను నశింపచేస్తుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ 5th చాప్టర్ ప్రారంభం నుంచి విదురుడు మైత్రేయుడిని ప్రశ్నించడం గురించి చెప్పుకుంటున్నాము. కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచం నుండి అంతర్ధానం చెందటానికి ముందు తనతో వియోగాన్ని భరించలేక దుఃఖిస్తున్న ఉద్ధవుడిని సముదాయించి పూర్వం బ్రహ్మదేవుడికి బోధించిన దివ్యమైన గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని అతనికి వివరించి చెప్పారు. తనతో సమానుడిగా ఉద్ధవుని సంబోధించి తన ప్రతినిధిగా బదరికాశ్రమానికి వెళ్ళి నరనారాయణ ఋషితో పాటు తక్కిన మునిశ్రేష్ఠులందరికీ ఆ జ్ఞానాన్ని ఉపదేశించవలసిందిగా ఆదేశించారు. ఆ సమయంలో వ్యాసదేవుడి మిత్రుడైన మైత్రేయముని స్వయంగా విశుద్ధ భక్తుడు కాకపోయినప్పటికీ అతని భాగ్యవశాన అక్కడ ఉండడం సంభవించింది. అలానే ఆయనేమి సామాన్యమైన వ్యక్తి కాదు. కృష్ణుడి పట్ల అమితమైన ఆసక్తి కలిగినవాడు, తాత్వికుడు, జ్ఞానభక్తుడు. మొదటి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని ప్రత్యక్షంగా కలుసుకోగలిగాడు అంటే అజ్ఞాన సుకృతే కారణమని చెప్పాలి. కృష్ణుడి చేత చివరిగా ఉపదేశించబడిన జ్ఞానాన్ని గురించి తెలియజేయమని విదురుడు ఉద్ధవుడిని అర్థించినప్పుడు మర్యాద అతిక్రమణకు పాల్పడకుండా ఉద్ధవుడు తను పొందిన జ్ఞానాన్ని మైత్రేయుని కూడా పొంది ఉండటం వలన ఆయన నుంచి స్వీకరించమని విదురుడికి చెప్తారు. తర్వాత బదరికాశ్రమానికి వెళ్ళిపోతాడు. విదురుడు యమునా తీరంలో ఉద్ధవుడిని కలుసుకుని ఉంటాడు కదా. ఇద్దరు విశుద్ధ భక్తుల మధ్య కృష్ణుడి గురించిన విషయాలు వచ్చినప్పుడు, టాపిక్స్ వచ్చినప్పుడు అవి ఎంత రసరమ్యంగా ఉంటాయో ఆ ఆనందాన్ని వారిద్దరూ కూడా ఆస్వాదించారు. ఉద్ధవుడు బదరికాశ్రమానికి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత విదురుడు ఇంకా అదే అనుభూతిని అనుభవిస్తూ కొంతకాలం పాటు అక్కడే ఉండిపోతాడు. తర్వాత అక్కడి నుండి బయలుదేరి సమీపంలోనే ఎక్కడో మైత్రేయముని ఉంటాడు అని ఉద్ధవుడు చెప్పి ఉండటం వలన ఆయన కోసం వెతుకుతూ గంగా తటానికి చేరుతాడు. అక్కడ మైత్రేయముని కలుసుకుంటారు. పరస్పర పరామర్శలు పూర్తయ్యాక వెంటనే కృష్ణుని గురించిన విషయాలను గురించి ప్రశ్నించకుండా సామాన్య జనానికి పరమ ఆవశ్యకమైన విషయాన్ని గురించి తెలియజేయమని విదురుడు అర్థిస్తారు. నిజానికి విదురుడు అచ్యుత భావాన్ని కలిగి ఉన్న మహాభక్తుడు. బద్ధ జీవితపు పతన స్వభావాన్ని నుండి ఎప్పుడో బయటపడ్డాడు. అయినప్పటికీ వినమ్రతతో సాధారణమైన వ్యక్తిలాగా ప్రశ్నలు అడిగాడు. 16th శ్లోకంలో విదురుడి శ్లోకంతో అంటే ఆ 16వ శ్లోకంతో విదురుడి ఎంక్వైరీ చేయడం పూర్తవుతుంది. అందువలన ఈరోజు 16వ శ్లోకం వరకు చెప్పుకుందాము. తర్వాత మైత్రేయముని ఇచ్చిన సమాధానాల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. తాన్ శోచ్య శోచ్యాన్ అవిదోనుశోచే హరే కథాయాం విముఖాన్
అమోఘ నక్షీణోతి దేవో అనిమశస్తు ఏషా ఆయుర్వృతావాదగది స్మృతీనాం. సగటు జనము తాను చేసిన పాపకర్మల కారణంగా వ్యర్థమైన గ్రామ్య కథల పట్ల ఆసక్తితో సమయాన్ని వృధా చేస్తూ భగవత్కథల పట్ల ఏమాత్రము ఆసక్తి లేకుండా ఉంటారు. గ్రామ్య కథల పట్ల ఉన్న అభిరుచి అచ్యుతుడి దివ్యమైన లీలల పట్ల లేకపోవటం వలన వాళ్ళు మహాభారతం యొక్క నిజమైన ప్రయోజనాన్ని తెలియజేసేటటువంటి భగవద్గీత పట్ల విముఖులవుతూ ఉన్నారు. దౌర్భాగ్యులు కూడా విచారించవలసిన శోచనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి అభాగ్యుల గురించి విదురుడు చింతిస్తున్నాడు. కాలపురుషుడి చేతిలో వ్యర్థంగా హరించుకుపోతున్న ఆయువును గురించి తెలుసుకోలేక తాత్వికమైన కల్పనలు, జీవితం యొక్క సిద్ధాంతపరమైన చర్మ లక్ష్యాలు, వివిధమైనటువంటి ఆచారాలు, ఇటువంటి వాటిలో నిమగ్నులై ఉన్నారు. మానవ జన్మ యొక్క ప్రయోజనాన్ని గుర్తించలేక మూర్ఖులై ఇప్పుడు లభించిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. అటువంటి వారి పట్ల నాకు ఆవేదనగా ఉంది అని విదురుడు మైత్రేయునితో చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. తదస్య కౌశారవ సర్వధాతుర్ హరేర్ కథామేవ కథాసుసారం ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో శివాయ నః కీర్తయ తీర్థకీర్తే. ఇక్కడ విదురుడు మైత్రేయుని ఆర్తబంధో అని సంబోధించారు. ఆర్తులు అంటే దుఃఖభాజనులు, దీనులు, అర్థించే స్థితిలో ఉండేవాళ్ళు. అటువంటి ఆర్తుల పాలిటి బంధువు భగవంతుడు. అనాథనాథ దీన బంధువు అని ఆయనను స్తుతిస్తారు. బద్ధాత్మలైన జీవులు లేదా వ్యక్తులు ఒక్కోసారి తనను నిరసించినా, తిరస్కరించినా, ఎద్దేవా చేసినా, దూషించినా పెద్దగా పట్టించుకోరు. కానీ తన భక్తుల విషయంలో ఎవరైనా అపరాధం చేస్తే భగవంతుడు అస్సలు సహించడు. వెంటనే వారికి తగిన గుణపాఠం చెప్తాడు. అటువంటి విశుద్ధ భక్తులు ఇతరుల దుఃఖాన్ని చూడలేరు. పరదుఃఖ దుఃఖి అభాగ్యులైన జనుల సంక్షేమం పట్ల విదురుడు దుఃఖిస్తూ కేవలం హరికథ ఒక్కటే మంగళకరమైంది అంటే మంగళకరమైంది కావడంతో ప్రపంచంలోని వారందరికీ శుభాన్ని చేకూర్చే కృష్ణలీలను గురించి వినాలి, వాటిని వివరించమని మైత్రేయుని అర్థిస్తున్నారు. తేనెటీగలు వివిధ రకాల పుష్పాల నుండి మకరందాన్ని సేకరించి కూడబెడతాయి. అలాగే సమస్త కథలు కృష్ణుడికి సంబంధించినప్పుడు సుధా బిందువులుగా మారి ఆ కథాసారము అమృత సాగరమవుతుంది అని ఈ విశేషణాన్ని హరేర్ కథాప్యేవ కథాసుసారం అనే వాక్యంలో చెప్పారు. ఇప్పుడు 16th వర్స్కి వెళ్దాము. సవిశ్వజన్మస్థితి సంయమార్థే కృతావతార ప్రగృహీత శక్తి చకార కర్మాణి అతిపూరుషాని యానీశ్వర కీర్తయతాని మహ్యం. భగవంతుణ్ణి అపౌరుషేయుడు అంటారు. ఆయన నుంచి ప్రకటితమైన వేదాలను అపౌరుషేయాలు అంటారు. అంటే మనుషుల చేత చెప్పబడినవి కావు. ఇక్కడ కృష్ణుడి గురించి అతి పౌరుషాని అని అంటున్నారు. అంటే సూపర్ హ్యూమన్ అంటారు కదా, అలాగా. అంటే మామూలుగా స్పెక్యులేటివ్ క్యారెక్టర్ కాదు. సూపర్ మ్యాన్లు ఉన్నారు కదా, సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు, అలా కాదు. భగవంతుడిని పరమ నియామకుడని కీర్తిస్తారు. ఆయనకి సర్వకారణ కారణుడు కావటం వలన అపరిమితాలైన జగత్తులను సృష్టించటానికి, వాటిని పోషించటానికి, నియంత్రించటానికి సంపూర్ణమైన శక్తిని కలిగి ఉంటాడు. ఆయన నిర్వహించిన మానవాతీత దివ్యకర్మలన్నిటినీ కీర్తించమని విదురుడు అర్థిస్తున్నాడు. ఈ 4 శ్లోకాలకు వీటితో విదురుడి ప్రశ్నకు సంబంధించిన కంక్లూజన్ శ్లోకాలను చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 4 శ్లోకాలు. అలౌకికమైన భగవంతుడి లీలను శ్రవణం చేయటం అనే ఈ విధానం వలన భౌతికమైన ఇతర విషయాలపైన విరక్తి కలిగి కృష్ణుని సేవించటం పట్ల అనురక్తి పెరుగుతుంది. కృష్ణుడు భగవద్గీతలో అనేక విషయాలను, ధర్మాలను గురించి బోధించారు.
తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ప్రారంభం నుండి పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సాంఘిక జీవితంలోని వర్ణాశ్రమాలకు సంబంధించిన జ్ఞానము, ఇంద్రియ మనోనిగ్రహము గురించిన జ్ఞానము, వైరాగ్య జ్ఞానము, ఇలా చాలా రకాలైన జ్ఞానాలకు వాటికి సంబంధించిన ధర్మ విధులను విశదీకరించి చెప్పి చివరిగా భగవద్గీత సారాంశాన్ని తెలుపుతూ తాను స్వయంగా బోధించిన ఈ ధర్మాలన్నిటినీ వదిలిపెట్టి తనను ఆశ్రయించమని చెప్తున్నాడు. అలా చేసినట్లయితే సర్వ విధాలైన పాపఫలాల నుండి విముక్తి కలిగించి నిన్ను కాపాడుతాను, భయపడుకు అని కృష్ణుడు అభయమిచ్చాడు. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భక్తియోగ విధానంలో పాటించవలసిన ఒకే ఒక ధర్మం ఏంటి అంటే శ్రీకృష్ణుడి భక్తియుక్త సేవలో నియుక్తులు కాదు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా కృష్ణుడికి శరణాగతులై భక్తి సేవలో నియుక్తులు అవుతారో వెంటనే ఈ భౌతిక బంధనాల నుండి ముక్తులవుతారు. అదేవిధంగా ఇక్కడ విరక్తి అంటే డిటాచ్మెంట్ అంటే దాన్ని డెవలప్ చేసుకోవడం అంటే ఈ ఐహికమైన కార్యాల పట్ల అనాసక్తితో ఉండాలి. భగవంతుని సేవించడం పట్ల కోరిక పెంచుకోవాలి. కృష్ణుడికి దివ్యమైన గుణాలతో కూడిన కృష్ణ కథకు భేదం లేదు అని పదే పదే చెప్పుకుంటున్నాము. కృష్ణ కథను విస్తరింపచేయటం ద్వారా ప్రతి ఒక్కరూ భక్తులయ్యే అవకాశము ఉంది. నెక్టర్ ఆఫ్ డివోషన్ అని అంటే భక్తిరసామృత సింధు తెలుగులో అది మొదటి చాప్టర్లోనే అంటే ఆ పుస్తకం మొదటి చాప్టర్లోనే శుద్ధ భక్తి లక్షణాలను గురించి వివరించడం జరిగింది. భక్తి మార్గంలో ఉన్న వ్యక్తులు 3 రకాలకు చెంది ఉంటారు: సాధన సిద్ధులు, కృపాసిద్ధులు, విశుద్ధ భక్తులు. సాధన భక్తులు లేదా సిద్ధులు అంటే నియోఫిట్స్ అంటారు. గురువిచ్చిన ఆదేశాలను పాటిస్తూ భక్తుల సాన్నిహిత్యంలో ఉంటూ అంటే వాళ్ళతో సహచర్యం చేస్తూ నిత్యం భగవద్గీత భాగవతాలను శ్రవణం కీర్తనం చేసుకుంటూ భక్తి మార్గంలో ముందుకెళ్తుంటారు. ఇది సాధన భక్తులు. భక్తిరసామృత సింధువులో దీని గురించి వివరించారు. ఆదౌ శ్రద్ధ, తతః సాధు సంగో, అతః భజన క్రియా, తతో అనర్థ నివృత్తి స్యాత్, తతో నిష్ఠా రుచిస్తతః, అథాసక్తిస్తతో భావస్, తతః ప్రేమాభ్యుదాంచతి సాధకానాం అయం ప్రేమ్నః ప్రాదుర్భావే భవేత్ క్రమః. అంటే ఈ ఆరంభంలో ఆత్మానుభూతి పట్ల ప్రాథమికమైనటువంటి కోరిక అనేది ఉండాలి. ఆ కోరిక లేదా శ్రద్ధ సాధకులను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులతో సహవాసం చేయాలి అని ప్రయత్నించే దశకు తీసుకువెళ్తుంది. దీన్ని అసోసియేషన్ అంటారు. తర్వాత ఆధ్యాత్మిక ఆచార్యుడి నుండి మంత్రోపదేశం తీసుకుని ఆయన మార్గదర్శకంలో భక్తియుగ సేవను నిర్వహించటం వలన లౌకికమైన ఆసక్తుల నుండి బయటపడి ఆత్మానుభూతితో స్థిరత్వాన్ని పొందుతారు. అప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి గురించి వినడం పట్ల అభిరుచి అలవాటవుతుంది. ఈ అభిరుచి కలిగినప్పుడు సాధన భక్తులు కూడా పరిపూర్ణమైన కృష్ణ చైతన్యం పట్ల అనురక్తిని పెంచుకుంటారు. జీవితంలో అసలు హైయెస్ట్ పర్ఫెక్షనల్ స్టేజ్ ఏంటి అంటే కృష్ణ ప్రేమను అనుభూతి చెందడం. సాధకానం అయం ప్రేమ్న ప్రాదుర్భావే భవేత్ క్రమః అంటే ఆ విధంగా ఆచార్యుడి మార్గదర్శకంలో సాధకులు చేసే ప్రేమయుక్తమైన సేవా విధానము క్రమంగా వారిని అత్యుత్తమ స్థితికి తీసుకువెళ్తుంది. కనుక ఈ భక్తి సేవా విధానంలో ప్రవేశిస్తే చాలు, అంటే ఎంటర్ అయితే చాలు, మెల్లగా స్లోగా అయినా సరే ముందుకు సాగి చివరికి పరమపురుషుడి సన్నిధిని చేరుకోగలుగుతారు. ఇంకా విశుద్ధ భక్తులు అంటే వాళ్ళు ఎప్పుడూ నిత్య సిద్ధులుగానే ఉంటారు. భగవంతుడితో కలిసి ఆయన ధామంలో జీవిస్తూ ఉంటారు. భగవంతుడు తన ఉద్యమం కొనసాగించటానికి భూమిపైన అవతరించినప్పుడు వాళ్ళు కూడా ఆయన ఉద్యమంలో పాలుపంచుకోవటానికి భౌతిక జగత్తులో జన్మిస్తారు. తమ కార్యం పూర్తి కాగానే తిరిగి భగవద్ధామానికి చేరుకుంటారు.
భౌతిక జగత్తులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు త్రిగుణాలకు లోబడి వ్యవహరించే బద్ధజీవుల్లాగా ఉండరు. ఇంకా ఈ రెండూ కాకుండా కృపాసిద్ధులు అనబడేవాళ్ళు స్వతహాగా వారికి అర్హత లేకపోయినప్పటికీ గురుకృప వలన కృష్ణుని సేవించే భాగ్యాన్ని పొందగలుగుతారు. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళినప్పుడు కృష్ణుడు అంటే ఎవరో కూడా తెలియని వాళ్లకు కృష్ణ భక్తిని పరిచయం చేశారు. రూపము, ఐశ్వర్యము, విద్య ఇటువంటి దేనికి వాళ్ళ కొరత లేదు. అయితే నైతిక విలువలను పాటించని జీవనశైలి వలన వాళ్ళకు కుటుంబము, బంధాలు, బాంధవ్యాలు వీటి పట్ల అవగాహన ఉండదు. ఆ విఫలము అంటే ఆ భంగపాటుతో యువతరము డ్రగ్స్కి అలవాటు పడ్డారు, హిప్పీలుగా తయారయ్యారు. వాళ్ళది ఒక కమ్యూనిటీ, దేనిపైన ఆసక్తి కానీ అనురక్తి కానీ వారికి లేదు. ఆంక్షలు లేకుండా విచ్చలవిడిగా ఆడామగా కలిసి తిరుగుతారు. అటువంటి పరిస్థితిలో ప్రభుపాద అక్కడికి వెళ్ళారు. కృష్ణ భక్తిని యథార్థమైన రీతిలో బోధించటానికి అమెరికాకు వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. క్రమంగా దారి తప్పి తిరుగుతున్న యువతీ యువకులు ప్రభుపాద చెబుతున్నది వినడం పట్ల ఆసక్తులయ్యారు. జనన మరణాలు, జరావ్యాధులతో నిండిన ఈ ప్రపంచంలో నిజమైన ఆనందాన్ని పొందటం అసాధ్యం అని ఆయన బోధించారు. ఆనందానికి నిధి అయిన శ్యామసుందరుని సేవించటమే యథార్థమైన ఆనందమని తెలియజేశారు. ఒకసారి ఒక శిష్యుడు ప్రభుపాదని అడుగుతారు, స్వామీజీ, మీరు ఇక్కడికి వచ్చి కృష్ణుడి గురించి ఇన్ని విషయాలను మాకు తెలియజేయటానికి కారణము గతంలో మేము చేసుకున్న పుణ్యం వల్లనే కదా అని. అప్పుడు ప్రభుపాద అంటారు, అవేవీ కారణం కాదు, కేవలం గురు కృష్ణుల కృపా కటాక్షం వల్లనే మీకు ఇటువంటి మహాభాగ్యం లభించింది. లేకపోతే మ్లేచ్చులుగా జీవిస్తున్న వాళ్ళని పవిత్రులుగా చేసి సంస్కరించి వైష్ణవులుగా మార్చటం ఎవరికి సాధ్యమవుతుంది? నిస్సందేహంగా ప్రభుపాద వారిపైన చూపించిన అవ్యాజమైన కరుణే కారణం. ఇక్కడ మైత్రేయుని గురించి చెప్పినప్పుడు కూడా తస్మిన్ భాగవతో ద్వైపాయన సుహృత్సఖ అంటే వ్యాసమహర్షికి మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన మైత్రేయుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను పర్యటిస్తూ యాదృచ్ఛికంగా ఉద్ధవుడితో కృష్ణుడు సంభాషిస్తున్న ప్రదేశానికి వెళ్ళటము జరిగింది. భగవంతుడిని కలుసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. మైత్రేయుడు విశుద్ధ భక్తుడు కాకుండా మిశ్రిత భక్తుడు అయినప్పటికీ కృష్ణుడు అంతర్ధానం చెందబోతున్న అంతిమ సమయంలో అక్కడికి వెళ్ళటం అనేది కేవలం అజ్ఞాత సుకృతి మాత్రమే. ప్రపంచంలో వ్యక్తులు 3 రకాలుగా ఉంటారు. భగవంతుడిని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, ఆయన ఉనికిని తిరస్కరించేవాళ్ళు అంటే నాస్తికులు. ధర్మార్థ కామమోక్షాలు పురుషార్థాలు అయినప్పటికీ భౌతిక సుఖాల పట్ల మోహంతో నిండిన బద్ధజీవులకు ధర్మము, అర్థము, కామము ఇటువంటివి మోక్షానికి అంటే ఈ 3 విషయాలు కాకుండా మోక్షం ఉందే, ఈ మోక్షం కూడా కాకుండా అంటే 4వది కూడా కాకుండా దాని కావలో ఉన్నటువంటి విషయాలను చూడడానికి ఇవి సహకరించవు. పురుషార్థాలైనా సరే ఇవి సహకరించవు. ఈ 4 ధర్మము అంటే విద్యుక్త ధర్మం అని చాలామంది అభిప్రాయం. వాటిని పర్ఫామ్ చేయడం ద్వారా డబ్బును సంపాదించాలి అంటే సంపాదించుకుంటారు. ఆ డబ్బుతో ఇంద్రియాలకు సుఖాన్ని కలిగించే కోరికలను తెచ్చుకుంటారు. ఒకసారి ఈ సుఖాల పట్ల సంతృప్తులైన తర్వాత మోక్షాన్ని గురించి కనీసం ఆలోచించాలి. కానీ భౌతిక సుఖం లాలస అంత సులభంగా తీరదు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు తీర్చే కొద్దీ కొత్త కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎంత గొప్ప పండితులు, శాస్త్రజ్ఞులు, తాత్వికులు అయినప్పటికీ పరమ సత్యాన్ని గుర్తించడంలో విఫలురవుతున్నారు. రష్యాకు చెందిన ప్రొఫెసర్ కొటోట్స్కీ అని ప్రభుపాద చాలా సందర్భాల్లో చెప్పేవారు. అతను ఫిలాసఫీ సబ్జెక్టులో ప్రొఫెసర్. ఒకసారి ప్రభుపాద అతన్ని కలుసుకున్నప్పుడు, స్వామీజీ, ఒకసారి ఈ దేహం అంటే వదిలేసామంటే ఇది అయిపోయింది అంటే ఇంకా అంతా ఫినిష్ అయిపోయినట్టే కదా అంటాడు. విపరీతమైన కష్టాలు, సమస్యలతో ఉన్నవాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. చావుతో తమ సమస్యలన్నీ తీరిపోతాయని భావిస్తారు. కానీ ఈ దేహం మాత్రం నశించిపోతుంది.
నిత్యమైన ఆత్మకు చావు లేదు. పరిపూర్ణత లభించే వరకు మళ్ళీ మళ్ళీ ఎన్నో దేహాలు ధరించాల్సి వస్తుంది. ఎవరో అజ్ఞానులు, విద్య లేని వాళ్ళు అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి వచ్చేమో కానీ అంత గొప్ప స్కాలర్ అయ్యుండి ప్రొఫెసర్ కొటోస్కీకి ఆత్మ గురించి కానీ పునర్జన్మ గురించి కానీ అసలు ఇన్ఫర్మేషనే తెలియకపోవడం పట్ల ప్రభుపాద చాలా ఆశ్చర్యపడతారు. భక్తిపథంలో పురోగతి సాధించిన భక్తులు వైదిక కర్మల పట్ల ఆసక్తి చూపించరు. అనాసక్తి అంటే, డిటాచ్మెంట్ అంటే భౌతిక జగత్తుని త్యజించటం కానీ సన్యాసం తీసుకోవటం కానీ కాదు. ఆ బ్రహ్మభువనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు, బ్రహ్మ నుండి అల్పమైన పిపీలికం వరకు ఏ లోకంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా వివేకం గల మానవ బుద్ధి లభించినప్పుడు మొదటి ప్రాధాన్యత కృష్ణ భక్తిని కల్టివేట్ చేయడానికి. అదే ఉండాలి. కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన, ఉద్ధవగీతలో ఉద్ధవుడికి బోధించిన సారాంశం ఒక్కటే. మన్మన భవమద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మాం ఏ వశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. నీ మనసు ఎల్లప్పుడూ నన్ను గురించి ఆలోచించటంలోనే నిమగ్నం చెయ్యి. నా భక్తుడిగా ఉండు, నన్ను పూజించు, నాకు నమస్కరించు. అలా చేసావంటే తప్పకుండా నన్ను చేరుతావు అని అర్జునుడికి కానీ, పరిపూర్ణమైన విశ్వాసంతో నా సేవను కొనసాగించు అని ఉద్ధవుడికి కానీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనలాంటి అందరినీ దృష్టిలో పెట్టుకుని కృష్ణుడు ఆ విధంగా చెప్పడము జరిగింది. గొప్ప గొప్ప విద్యావంతులు, ఇంకా చాలా రిలీజియస్ పర్సన్స్గా చెప్పుకుంటుంటారు, గుర్తించబడుతుంటారు. అలాగా అజ్ఞానంతో కూడిన వాళ్ళ ప్రవర్తన చూసి శుద్ధ భక్తులు దుఃఖిస్తారు. సకల జనుల శ్రేయస్సు కోసం స్వయంగా శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతకు విపరీతార్థాలను, విపరీతమైన వ్యాఖ్యానాలను ఎంతోమంది చేశారు. అటువంటి వ్యాఖ్యానాలలో ఆధ్యాత్మిక లాభం పొందటం అనేది సాధ్యం కాని విషయం. భగవంతుడి గురించి మాట్లాడటానికి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. నాస్తికులైనా నిరాకారవాదులైనా భగవంతుడికి సంబంధించిన సమస్త కథాసారాన్ని నిరాకరిస్తారు. శుద్ధ భక్తుల మనస్థితి వేరేగా ఉంటుంది. కృష్ణుడికి అన్యమైన విషయం ఎంత గొప్పదైనా వారికి నిరుపయోగంగా అనిపిస్తుంది. మధ్వ సంప్రదాయంలో వచ్చిన ఆచార్యులు, గొప్ప భక్తులు మాధవేంద్రపురి, ఈయన శిష్యుడైన ఈశ్వరపురిని చైతన్య మహాప్రభు ఆచార్యుడిగా స్వీకరించారు. మానవులకు నిర్దేశించిన వేదోక్తమైన కర్మలు, విధులు అన్నీ కూడా దేవదేవుణ్ణి పొందటానికి మార్గాలుగా ఆచరించాలి. కానీ శ్రీ మాధవేంద్రపురి ఆ విధులకు ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకుండా మహోన్నతమైన కృష్ణ సేవ ఒక్కటే సర్వసిద్ధి కలిగిస్తుంది అని విశ్వాసాన్ని ప్రకటించారు. ఒక సంధ్యావందన భద్రమస్తు ఇలా ఒకటి ఉంది. ఓ సంధ్యావందనమా నీకు మంగళమగుగాక, ఓ స్నానమా నీకు నమస్కారం, ఓ దేవతలారా, పితృదేవతలారా, మీకు వందనములు అర్పించలేని నా ఆసక్తతను క్షమించండి. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా యదువంశ తిలకుడు కంస వైరి అయిన కృష్ణుణ్ణి స్మరించటం ద్వారా సకల పాపబంధాల నుండి ముక్తి లభించినట్లుగా అనిపిస్తుంది. ఇదొక్కటే నాకు చాలు అని నేను భావిస్తున్నాను. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎవరైనా సరే కృష్ణ చైతన్యాన్ని పొంది ప్రేమయుక్తమైన సేవలో నిమగ్నులు కాగలిగితే వెంటనే పరిపక్వతను పొందటం వలన వేదోక్తమైన నియమ నిబంధనలు, ఆచార విధుల పట్ల విరక్తి కలుగుతుంది. అయితే అరకొర జ్ఞానంతో భక్తి సేవలో పూర్తిగా పరిపక్వత కలగని మనలాంటి వ్యక్తులు భక్తులుగా ఫీల్ అయిపోయి రోజు ఉదయం లేచి స్నానం చేయాలి, పూజ చేయాలి, భగవంతుడికి ఆఫరింగ్ ఇవ్వాలి, సేవించాలి అనేవి పాటించక్కర్లేదు అని వదిలేయకూడదు. అది మన లెవెల్ కాదు. ఇంట్లో మనం శ్రద్ధగా చేస్తున్న పూజ మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవటానికే. కాకపోతే భగవంతుడు దాన్ని సేవగా అంగీకరిస్తున్నాడు. స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. మనకున్న ఆ కొద్దిపాటి సేవా అవకాశాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మనసు పిచ్చిది, చంచలమైంది, చేయలేకపోవటానికి ఎన్నైనా కారణాలు చూపిస్తుంది. అవన్నీ మనల్ని మనం మోసం చేసుకోవటానికే.
కల్పించుకునేటటువంటి కుంటి సాకులంతే. కృష్ణుడు కొంతకాలానికి ముందే భౌతిక జగత్తు నుండి అంతర్ధానం చెందిన సంగతి తెలియటం వలన విదురుడు ఒక ఉద్వేగ భావంతో ఉన్నాడు. భగవంతుడికి సంబంధించిన దివ్యమైన లీలలన్నిటినీ వినడానికి చాలా కాతురతతో ఉన్నాడు. అయితే మైత్రేయి ముని నుండి కృష్ణుడికి సంబంధించిన కథలను విస్తారంగా కీర్తించమని కోరినప్పుడు మైత్రేయుడికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, అంటే ఏ లీలలను కీర్తించాలి అని నిర్ణయించుకునే దాంట్లో ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా జగత్తుల సృష్టి స్థితులను నిర్వహించడానికి సంపూర్ణ శక్తివంతమైన పురుషావతారాలతో ప్రారంభించవలసింది అని విదురుడు అర్థించాడనమాట. అంటే ఆ విధంగా ఏ విషయం నుంచి ప్రారంభించాలి అనే అంశాన్ని విదురుడే మైత్రేయి మునికి సూచిస్తున్నాడు. హరే కృష్ణ.